ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. దానికోసం ఫస్ట్ బెండకాయలు తీసుకొని వాటిని నీట్గా కడిగి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను ఎప్పుడు బెండకాయ తీసుకున్నా సరే ఇట్లా పైన తుంచి తీసుకుంటా, ఎందుకంటే అప్పుడే కదా మనకి తెలిసేది అవి లేతగా ఉంటాయో లేదో. నెక్స్ట్ ఇట్లా మనం వాటర్లో ఉంచుకున్న బెండకాయలని 3 to 4 తీసుకొని మంచి క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. బెండకాయలు అన్నిటినీ అస్సలు తడి ఉండకూడదు బెండకాయలు. ఈ టిప్ నాకు మా పిన్ని చెప్పింది. మీరు కూడా ఎప్పుడైనా సరే బెండకాయ కర్రీ చేసేటప్పుడు తడి లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఆనియన్స్ యాజ్ యువర్ విష్, మీ ఇష్టము. ఇట్లా క్యూబ్స్గానైనా లేకపోతే పొడుగ్గానైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మూవీ చూసుకుంటా బెండకాయలు కట్ చేస్తున్నా అనమాట. ఎప్పుడు బెండకాయలు కట్ చేసినా నాకు పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. బెండకాయ అయినా, దొండకాయ అయినా, గోరుచిక్కుడుకాయ అయినా, ఎందుకంటే అవి చాలా ఉంటాయి కదండి. కట్ చేసేసరికి టైం పడుతుంది అని అనిపిస్తుంది నాకు. మా అమ్మమ్మ ఎప్పుడైనా సరే మమ్మల్ని కూరగాయలు కోయనీయకపోతుండే. బెండకాయ, దొండకాయ, టమాటో, ఆనియన్ ఏదైనా సరే, ఎందుకంటే మేము ఆ వేస్టేజ్ ఎక్కువ తీస్తామని చెప్పి. మనం ఫస్ట్ బెండకాయలు ఎందుకు అట్లా తడి లేకుండా తుడుచుకున్నామంటే, బెండకాయలు ఫస్టే మనకి స్టిక్కీగా ఉంటాయి, తడి ఉంటే ఇంకా స్టిక్కీగా అయిపోతాయి. సో ఇప్పుడైతే సింగిల్ ఉంటాయి. ఈ టిప్ నాకు మా పిన్ని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 2.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అదే మీరు నార్మల్ యూజ్ చేస్తే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. నెక్స్ట్ ధనియాలు ఉంటాయి కదా, పచ్చి ధనియాలు, అవి కచ్చాపిచ్చాగా దంచి పెట్టుకోవాలి. మా కాలేజ్లో మా ఫ్రెండ్ పూజ అని ఉంటుండే, వాళ్ళ మమ్మీ బెండకాయ ఫ్రై చాలా బాగా చేస్తుండే. ఏవైనా బాగా చేస్తుండే ఆంటీ వంటలు, ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర అన్నట్టు, ఆంధ్ర సైడ్ వంటలు ఎంతకైనా బాగుంటాయి కదండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఇంకా దంచి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ధనియాలు ఎక్కువ అయినా అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. ఇవి ఒక 2-3 మినిట్స్ ఫ్రై కావాలి ఆయిల్లో. పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ కూడా మంచిగా కుక్ కావాలన్నట్టు. 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనికి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన 10 మినిట్స్ తర్వాత తీసేయండి, ఎందుకంటే అది మంచిగా ఉడుకుతుంది బెండకాయ ముక్కలు అనేది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలన్నట్టు. ఏ ఫ్రై అయినా సరే, అయితే ఆలు, దొండకాయ, బెండకాయ ఏ ఫ్రై అయినా సరే మనం ఎక్కువ కలుపుతూ ఉండాలి కర్రీని హై ఫ్లేమ్లోనే. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ దంచినది వేసుకున్నాం కాబట్టి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మా అన్నకి ఏంటంటే కర్రీలో టమాటో అయినా ఉండాలి, లేకపోతే ఫ్రై చేసినప్పుడు చారైనా ఉండాలి. నార్మల్ ఫ్రై అయితే అస్సలు తినడు. సో అందుకే నేను ఇక్కడ చింతపండు నానేస్తున్నా అనమాట చారు చేయడానికి. కొంచెం తీసుకుంటే సరిపోతుంది, ఒక లెమన్ సైజ్ అంత చింతపండు. నెక్స్ట్ చింతపండు రసం అంతా తీసుకొని దానికి తగ్గట్టు వాటర్ పోసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉంటాయి చూడండి, అవి వేసేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్, కారం కూడా వేసుకోండి. మా అన్నకి ఇక్కడ ఇంకా చిప్స్ వేయించుదామని చెప్పి ఆయిల్ పోస్తున్నాను అన్నట్టు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఫ్రై చేసేసుకోవడమే. మా అన్న పిలుస్తూ ఉన్నాడు, అన్నం ఏమైంది అని చెప్పి, ఎందుకంటే డైలీ 3కే తినేటోడు. ఈరోజు వీడియో చేయబట్టి 4 దాటిపోయింది, 4:15 అయింది ఆల్మోస్ట్. అందుకే ఫాస్ట్గా చేసేస్తున్నా. చారులోకి కూడా పోపు పెట్టేసిన, ఇంకా అన్నం పెట్టించేసిన. అన్న కంపల్సరీ అన్నం తిన్నాక కంపల్సరీ టీ తాగుతాడు, అది ఇంకా డైలీ ఒక అలవాటు. టీ లేని మాత్రం అస్సలు ఉండలేడు. ఇంకా లంచ్ తినేస్తుండు, నైట్ డిన్నర్కి అని చెప్పేసి బాక్స్ కూడా ప్యాక్ చేసేసిన. వంట చేయడం ఒక ఎత్తు అయితే, వంట చేసిన తర్వాత కిచెన్ని సదరడం ఇంకో ఎత్తు అయింది. ఎందుకంటే వీడియో తీసుకుంటా ఎక్కడున్నాయి అక్కడనే పెట్టేసిన. అసలు నా వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏం వీడియోస్ చేయాలో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.